నూజివీడ్లో గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ మెట్టగూడెం, హనుమంతులగూడెం, బత్తులవారిగూడెం ప్రాంతాల్లో టీడీపీ నేతలు విపరీతంగా దోచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పేకాట, కోడిపందాలు ఆడించి కోట్లు దోచుకున్నారని అన్నారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో, ఎవరెంత దోచుకున్నారనే వాస్తవాలను ప్రజలకు చూపించడానికి మీడియాను వెంట తీసుకుని వెళ్తామని వైసీపీ నేతలు వెల్లడించారు. వెంకట ప్రతాప్ నాయన్ అంటే ఒక బ్రాండ్. 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. ప్రజలు ఓట్లేస్తేనే కానీ గెలిచింది. మీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అయింది. 18 మాసాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? 3 సంవత్సరాల్లో ప్రతాప్ నాయన్ గారు అనే వ్యక్తి చేసిన అభివృద్ధి ఏంటి? 3 సార్లు చేశారు ఎమ్మెల్యేగా. ప్రజలు ఓటేస్తే గెలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఎక్కడ ప్రజలకి జేబుల్లో నుంచి డబ్బులు తీసుకొని జేబులు వేసుకోవాలన్న విధానంతో ఎక్కడ కొండలు, గట్టులు, చెట్లు, చేవలు, చెరువులు, ఇసుక తవ్వకాలు ఇవే కనపడుతుంది. లిక్కర్ మాఫియా, పేకాట మాఫియా డిఫరెన్స్. అదే ప్రతాప్ నాయన్ గారు అనే వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే చేసినా కానీ ఆయన బయలుదేరితే నేను ఏం చేయాలి, నా ప్రజలకి, నా నూజివీడు నియోజకవర్గ ప్రజలకు నేనేం చేయాలని, అది ఎడ్యుకేషనే కావచ్చు, విద్యారంగం, ఏ రంగం అన్నా కానీ నేను ఏం చేయాలని తహతహలాడుతూ ఉంటాడు. ఆయన ఒక జమీందారి బిడ్డ. అతనికి మీకు అసలు సంబంధం ఏముందండి? ప్రతాప్ నాయన్ గారిని క్వశ్చన్ చేసే అధికారం మీకు ఎక్కడుందండి? అసలు ఆ స్థాయే మీది కాదు. ఒకటి గమనించండి, ప్రతాప్ నాయన్ అనే వ్యక్తి ఈజ్ ఎ బ్రాండ్. ప్రజల కోసం తిరువేటి తీసుకొచ్చాడు. అది విద్యారంగం సంబంధించి అది మహోత్తమైన చూస్తున్నారు. ఎక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది మెడికల్ కాలేజీ కోసం ట్రై చేశారు, కానీ అది లాస్ట్ మినిట్లో ఏలూరు వెళ్ళిపోయింది. కానీ మెడికల్ కాలేజీ పోటీ పడే విధంగా 300 పడకల ఆసుపత్రిని కేటాయించారు. వైఎస్ఆర్ విగ్రహ ఓపెనింగ్కి వచ్చిన నాని గారు ఏదేదో మాట్లాడారని 100 రకాలుగా మాట్లాడుతున్నారు. దాంట్లో 41 నిమిషం ఆయన మాట్లాడారు. దాంట్లో 20 నిమిషాలు లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నువ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈవో గారు మాట్లాడారనే దాన్ని మాట్లాడారు. దాని గురించి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఎవరో ప్రశ్నిస్తలా. ఎందుకని అంటే మేము మాట్లాడింది తప్పు, మా అధినాయకుడు మాట్లాడింది తప్పు అని మీరందరూ ఒక క్లారిటీకి వచ్చేసారు. చాలా సంతోషం. ఆ క్లారిటీకి మీరు రావటం అనేది చాలా సంతోషం. ఇంకొకటి మళ్ళీ ఏం చెప్పారు, మేము మట్టి తవ్వేశారు, అది తవ్వేశారు, ఇది తవ్వేశారు అని ఒక తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతున్నారు. ఏది 201 అక్కడ అసలుకే 2018లో దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుగుదేశం టైంలో పర్మిషన్ తీసుకున్నారు. ఆ నాయకులు మీ అమ్మడే తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఇదిగోండి మెట్టగూడెంలో ఈ తవ్వకాలు ఏంటి? కావాలంటే తెలుగుదేశం వాళ్ళు 5, వైసీపీ వాళ్ళు 5, మీడియా మొత్తం కలిసి వెళ్దాం. ఇగోండి ఈ అవునా కాదా? మేము చెప్పేది అబద్ధమైతే రండి వెళ్దాం, మేము చూపిస్తాం తవ్విన తవ్వకాలతో సహా. వైఎస్ఆర్ విగ్రహ ఓపెనింగ్కి వచ్చిన నాని గారు ఏదేదో మాట్లాడారని 100 రకాలుగా మాట్లాడుతున్నారు.